తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక చిన్న సమావేశంలో కేసీఆర్ గారు గురించి ప్రస్తావిస్తూ రెండా ముఖ్యమంత్రి రెండా కేసీఆర్ అని చెప్పి ప్రస్తావించిండు. అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా మీరు మాట్లాడిన మాట మీదనన్నా మీరు ఉన్నారా అనే మాట తెలంగాణ ప్రజలు అడుగుతారు. 2018లో కొడంగల్ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసి నేను ఓడిపోతే కొడంగల్ నుంచి రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినవు. మరి మాట తప్పిన రెండా రేవంత్ రెడ్డి ఎవరు? నువ్వే కదా. ఇప్పుడు 2024లో 2023 డిసెంబర్ 7 రోజు మీరు ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ చేస్తాని చేయకుండా ఉన్న రెండా రేవంత్ రెడ్డి ఎవరు? నువ్వే కదా. వచ్చి అధికారంలోకి వచ్చి లంకల బిందెలు ఉన్నాయనుకుంటే ఇంకేమో ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నావు. ప్రధాన ప్రతిపక్ష నాయకునివి నువ్వు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకునివి. తెలంగాణలో అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆదాయం ఎంత ఉందనే ఇంగిత జ్ఞానం లేకుండానే నువ్వు మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టినావా? ఇప్పుడు నువ్వు అధికారం రాగానే లంకల బిందెలు ఉన్నాయనుకున్నా అన్నీ ఊడ్చేసిరని చెప్పి సెటర్లు వేస్తున్నావు. నీకేమన్నా బుద్ధి ఇంకేమన్నా ఉందా? నీకు పరిపాలన చేత కాకపోతే దిగిపో. కేసీఆర్ గారికి యథావిధిగా ముఖ్యమంత్రి పదవి కొనసాగిస్తారు. తెలంగాణ ప్రజలు హుందాగా బ్రతికే విధంగా తలెత్తుకునే విధంగా కేసీఆర్ గారు చేస్తారు. అసలు నిన్ను నిజం చెప్పాలంటే నువ్వు 50 లక్షలు తీసుకొని నడి రోడ్డు మీద పట్టపగటిలు దొరికిన దొంగవు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఎందుకు నీ పక్షంగా ఇట్లా మాట్లాడుతున్నావు, నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రి హోదాలు అనుకుంటా తెలంగాణ ప్రజల గురించి కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావు. కాబట్టి నిన్ను అనడంలో తప్పు లేదు. నీ భాషలో నీకే సమాధానం చెప్పే విధంగా మేము రెడీగా ఉన్నాం. రాబోయే రోజులలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కేసీఆర్ గారు కొట్లాడారు. ఇప్పుడు మీ మీద కొట్లాడడం కొత్తేం కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు పులి బయటకు వచ్చేదే. మీ పని పడతాడు. మీ అధికారం కోల్పోయి మీరు మళ్ళీ అదే చిప్పకూడు తినే పరిస్థితి కేసీఆర్ గారు తెస్తారు. ఇది 100% నిజం. ఈ సోషల్ మీడియాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళపైన కేసులు. ఈ మధ్యకాలంలో జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్ మీద కేసు. అలాగే సెక్రటరేట్లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే ఆయన జర్నలిస్ట్ని బెదిరిస్తుండు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతురు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం చాలా పెద్దది. అప్పుడు ఎంతోమంది మీద కేసులు అయినాయి. ఆ కేసులతో పోలిస్తే ఈ కేసులు కొత్త ఏం కాదు. తెలంగాణ ప్రజలు అసలు భయపడే ప్రసక్తే లేదు. అలాగే కేసీఆర్ గారు ఆలోచన చేసిరు కాబట్టే ఇవాళ మీ పరిస్థితి ఇలా ఉంది. ఈసారి మీరు అధికారంలోకి రావడం జరిగింది. ఇదే కేసీఆర్ గారు అభివృద్ధి పక్కన పెట్టి మీ గురించి ఆలోచిస్తే మాత్రం ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చేటోళ్ళు గారు, ఈ అధికారంలో కూర్చునేటోళ్ళు అంతకన్నా కాదు. అప్పులని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి రాగానే 1500 కోట్లు అప్పుడే అప్పు చేసినాం. 50 రోజులు కాలేదు. అయితే రైతు బంధు కంటే ముందు ఉద్యోగులకు జీతాలు వేయాలంట ఆయన చెప్తుండు మన ప్రెస్ మీట్లో. రైతు బంధు పడనోని రైతు బంధు అడిగితే చెప్పుతోడు కొడతాడంట. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు చెప్పుతోడు కొడతారంట. ఇక అట్లనే తీన్మార్ మల్లిగాడు మోపాయిండు. అబద్ధాల వార్తలు, ప్రాపగండ వార్తలు వాడు ముందలేసుకుంటేందుకు రెడీగుండు. వాళ్ళు తానా అంటే వీడు తందాన అంటాడు, వీడు తందాన అంటే వాళ్ళు తానా అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వార్తలు మొత్తం ఇక వాని మీదే బాధ్యత పెట్టిరు. వాడు ఈ దొంగ వార్తలు, లంగ వార్తలు, ఈ ప్రాపగండ సృష్టించి వాడంట రైతుల్ని చెప్పు తీసుకొని కొడతాడంట. మరి రైతుల్ని నువ్వు చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి వస్తుందా? మరి నిన్నే తెలంగాణ ప్రజలు నిన్ను బట్టలిప్పి నడి రోడ్డు మీద కొట్టే పరిస్థితి వస్తుందో త్వరలోనే చూద్దాం.